హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్లో వెళ్ళినప్పుడైతే అమ్మ టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి 4 రకాల పచ్చళ్ళు అయితే పంపింది. చూడండి, పచ్చళ్ళు అయితే పంపింది. టమాటా పచ్చడి అండ్ చింతకాయ పచ్చడి అయితే తాలింపు పెట్టలేదు. మనకు కావాల్సినంత తాలింపు పెట్టుకోబిడ్డ. మనకు ఒక్కసారి తాలింపు చేస్తే ఖరాబ్ అవుతుంది, నల్లబడుతుంది పచ్చడి. మీకు కావాల్సినంత ఎప్పుడంటే అప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అని అన్నది. అందుకనే తాలింపు అయితే కొంచెం తీసి అయితే తాలింపు పెడుతున్నాను. ఇప్పుడు సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. తిన్న తర్వాత అయితే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. టమాటా పచ్చడి అయితే ఉడకబెట్టి చింతపండు అవన్నీ వేసి ఉడకబెట్టి నిలువ పచ్చడి చేస్తారు కదా, ఆ పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. తాలింపు పెట్టిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని పచ్చడి వేసుకొని పచ్చడి మీద నుండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉన్నది టమాటా పచ్చడి, పుల్లగా కారం కారంగా. ఈసారి అయితే మంచిగా కుదిరింది పచ్చడి. చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో. చింతకాయ పచ్చడి అయితే ఇంకా తాలింపు పెట్టలేదు, అది కూడా పెడతాను. ఈ కొంచెం ఈ టేస్ట్ చూడాలి, సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.